హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రగాన్వి క్రియేషన్స్. ఇంకా ఈ మధ్యనైతే లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయట్లేదు కదండి. హెల్త్ అసలు బాగోట్లేదు, అందుకని చెప్పేసి నాకు లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడం కుదరటం లేదనమాట. పెద్ద పాపనైతే స్కూల్లో జాయిన్ చేసాము. స్కూల్కి వెళ్తుంది కదా, టైం కుదురుతుంది, ఇంకా వీడియోస్ తీసి అప్లోడ్ చేయొచ్చు అని అయితే అనుకున్నాను. కానీ నాకు అస్సలు కుదరడం లేదు. ఏంటంటే హెల్త్ అసలు సహకరించట్లేదు అనమాట. చిన్న పాపను పడుకోబెట్టిన తర్వాత ఇంకా హెల్త్ బాగోక నేను కూడా చాలా నీరసం అయిపోతున్నాను. అందుకని చెప్పి షార్ట్స్ ఏదో కష్టంగా ఉన్నా సరే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది కదా. స్కూల్లో జాయిన్ చేస్తే ఇంకా ఫ్రీగా ఉండొచ్చు, పాప కూడా వెళ్తుంది ఏడవకుండా అని అనుకున్నాను. కానీ మనం ఏదనుకుంటే అదైతే జరగదు, ఎప్పుడు రివర్స్ జరుగుతూ ఉంటుంది అనమాట. అదేంటో కానీ ఇంకా ఇదైతే సండే వీడియో అనమాట. జ్వరంగా ఉంది, నాన్ వెజ్ తినకూడదని చెప్పారు డాక్టర్. అందుకని చెప్పి ఇంకా నేను తినకపోతే ఇంట్లో వాళ్ళు కూడా పస్తులు ఉండాలా అని చెప్పేసి కోడిగుడ్డు బెండకాయ పులుసు అయితే వండుతున్నానండి. నేను ఎగ్ వేసుకోవడం మానేద్దాం అని చెప్పేసి ఇంకా 2 కూరలు వండే ఓపిక అయితే లేదు. అందుకని చెప్పేసి బెండకాయ కోడిగుడ్డు పులుసు అయితే వండుతున్నాను. ఫస్ట్ టైం కూడా నాకు కోడిగుడ్లు వేపడం అయితే అస్సలు రాదండి. ఆయిల్లో వేపినప్పుడు అంటే పెనానికి అంటుకుపోతుంది. నేను తిన్న కదా, అందుకనే చెప్పేసి ఏంటో తెలీదు ఈసారి బాగా ఫ్రై అయినాయండి. అదేంటో మరి ఈసారి లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి. నా వీడియోస్ చూస్తూ ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.